విద్యార్థులకు అత్యంత సన్నిహితంగా ఉండి వారి హృదయాల్లో గొప్ప స్థానాన్ని సంపాదించుకుంటాడు. ఒక బాగా తెలుగు భాషోపాధ్యాయుడు పాఠం చెప్పడం అంటే 2 రకాలు ఉంటాయి. మార్కులు బాగా తెప్పించేలా పాఠం చెప్పడం, పాఠాన్ని సరిగ్గా ప్రజెంట్ చేసి శాశ్వతమైన స్థానాన్ని సంపాదించడం. కాబట్టి ఈ రెండింటిని కూడా బేరీజ్ వేసుకొని తెలుగు భాషోపాధ్యాయుడు ఆ పాఠ్యాంశాన్ని చెప్పినప్పుడు శాశ్వతత్వ ప్రాతిపదికగా పాఠాన్ని చెప్తే ఒక 30 ఏళ్ల తర్వాత అయిన విద్యార్థి పెద్దవాడై ఫలానా రోజుల్లో మా తెలుగు భాషోపాధ్యాయుడు ఉండేవాడు, ఇలా గాథలు చెప్పేవాడు, ఇలా పాడేవాడు, ఇలా మోరల్ వాల్యూ చెప్పేవాడు, ఇలా ఆదర్శవంతులు ఉండేవాడని వారి బాల మస్తిష్క పొరల్లో గాఢమైనటువంటి ముద్ర వేసి తెలుగు భాషోపాధ్యాయుడు చిరస్థాయిగా ఉండిపోతాడు. అందుకే అంటాను, పాఠశాల స్థాయిలో తెలుగు భాషోపాధ్యాయుడిని సమర్థవంతుడైతే ఇంకో ఉపాధ్యాయుడు ఆయన్ని క్రాస్ చేసి ముందుకు వెళ్ళడం చాలా కష్టం. అతని మాటకు, అతని వ్యక్తీకరణకు, అతని పాఠాలకు, అతని సబ్జెక్టుకు ఆ శక్తి ఉన్నదని నేను గాఢంగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.